సినిమా బాస్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే, ఇంకా డౌట్ లేదు అందులో. మీరు అంటే బయట సెలబ్రేట్ చేసుకుని లోపలికి వెళ్ళారు, సో మెగా ఫ్యామిలీతో కలిసి ఎండింగ్ దాకా కంటిన్యూ చేశారు. అంటే ఎక్కడైనా నేను అనుకున్నా అనిల్ రావుపూడి గారు కొంచెం క్రింజ్ చేస్తారేమో అని చెప్పి, అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ లో నాకు కొంత క్రింజ్ అనేది కనపడింది. సో ఇక్కడ అసలు చిరంజీవి గారిని ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంటే చాలా బాగా చూపించారు అనమాట. ఇలాగే ఫ్యాన్స్ చూడాలనుకున్నారా అనే విధంగా చూపించారు. సో ఒక అంటే వింటేజ్ మెగాస్టార్ అట్లా కాదు కానీ చాలా బాగా చూపించారు అసలు అనిల్ రావుపూడి గారు. అంటే ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా బ్రేకప్లు చేసుకుని పెళ్లిళ్ళు అయిన తర్వాత విడిపోయి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. చిరంజీవి గారు కొన్ని డైలాగులు చెప్తుంటే నిజంగా హార్ట్ఫుల్గా అనిపించింది అనమాట. అంటే ఇది చిరంజీవి గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాతో. సో చాలా మందికి ఫ్యామిలీస్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సంక్రాంతికి సంక్రాంతి బాస్దే, ఇంకా వేరే సాబ్లు ఎవరిని ఉండొచ్చు కానీ చిరు సాబ్ వచ్చిన తర్వాత అందరూ సైడ్ అయిపోవాల్సిందే. ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ అనేది చాలా కష్టము మేనేజ్ చేయడం, సో ఎలా అనిపించింది? అలా ఏం లేదండి, అసలు వెంకటేష్ గారిని చాలా మంచి క్యారెక్టర్ తీసుకొచ్చుకున్నారు. సో ఆయన క్లైమాక్స్ లో హెల్ప్ అవుతారు అనమాట. లైక్ మనం బ్రూస్లీ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు ఎట్లా హెల్ప్ అవుతారో ఇక్కడ అదే విధంగా మంచి హెల్ప్ అయ్యారు అనమాట. సో ఓవరాల్ గా అసలు ఇంకా వెంకయ్య గారు వచ్చిన తర్వాత మంచి మెడలీ ప్లాన్ చేశారు. అది ఇక్కడ చెప్తే బాగోదు, లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి అంటే టికెట్ కొనుక్కొని చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ 100,000% ఉంటుందన్నమాట. సాంగ్స్ అసలు ప్రతిదీ డాన్స్లు కానీ ఫస్ట్ సాంగ్ అయితే ఇంకా హుక్ స్టెప్ ఫ్యాన్స్కి ఫోన్ కాల్ వచ్చేసినాయి. అలాగే మీసాల పిల్ల కానీ విజువల్స్ పరంగా మనం బయట విన్న సాంగ్స్కి లోపల చాలా తేడా ఉంది. భీమ్స్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చిరంజీవి అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ అది నవ్వుతూనే ఉన్నారు. బిగినింగ్ నుంచి అప్పుడే అయిపోయింది ఇంటర్వెల్ అనే రేంజ్కి వచ్చింది. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే బాస్ సంక్రాంతి మెగాస్టార్ తప్పకుండా అసలు